హాయ్ అండి. ఈరోజైతే బెండకాయ పులుసు చేశానండి క్యారేజీలకి మార్నింగ్ పిల్లలకి మా హస్బెండ్ గారికి కూడా. నేను ముందుగానే బెండకాయలు ఉల్లిపాయ ముక్కలన్నీ తరుముకున్నానండి. బెండకాయలు కూడా కట్ చేసి పెట్టాను, ముక్కలు కొయ్యాలి. కళాయి పెట్టానండి, ఆయిల్ వేస్తున్నానండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత వేస్తూ ఉన్నాను. ఆయిల్ వేడవుతుందండి. వేడైన తర్వాత నేను కొంచెం మెంతులు వేసానండి. ఏ పులుసు అయినా సరే మెంతులు వేసుకుంటానండి, పులుసు టేస్ట్ బాగుంటుందండి, మంచిది కూడా. మెంతులు వేసిన తర్వాత ఫస్ట్ నేను పచ్చిమిర్చి వేసానండి. పచ్చిమిర్చి వేసిన తర్వాత వెంటనే నేను ఆనియన్స్ కూడా వేస్తున్నానండి. ఆనియన్స్ వేసాను. రెండు కూడా కొంచెం వేగిన తర్వాత లైట్గా వేగాలండి. వేగిన తర్వాత మిగిలినవి కూడా కొద్దిగా ఉండిపోయిన వేసాను, వేగుతున్నాయండి. వేగిన తర్వాత టమాటా కూడా వేస్తానండి. టమాటా కూడా వేస్తున్నాను. అలాగే టమాటా కూడా వేగాలి కదా, కొంచెం పచ్చివాసన పోయే వరకు కొద్దిగా వేగిస్తానండి. కొంచెం వేగిన తర్వాత కొద్దిగా మగ్గాలి, మగ్గుతుంది, కలుపుతున్నానండి. అలాగే కొంచెం బాగా కొద్దిగా మెత్తగా పడితే అప్పుడు బెండకాయ ముక్కలు కూడా ఈలోగా కట్ చేస్తున్నానండి. కట్ చేస్తూ అవి వేగుతున్నాయి. ఒకవైపు నుంచి బెండకాయ ముక్కలు కట్ చేస్తున్నాను. ఆల్రెడీ కట్ చేసానండి. కట్ చేసిన బెండకాయ ముక్కలు కూడా ఇందులో వేస్తున్నాను. అందరూ పొడవుగా కట్ చేస్తారండి ముక్కలు, కాకపోతే నేను ఫ్రై కట్ చేసినట్టు కట్ చేస్తున్నానండి. ఎందుకంటే పొడవుగా కట్ చేస్తే మా పిల్లలు కానీ మా హస్బెండ్ గారు కానీ తినరండి, తీసి పక్కన పెట్టేసి పులుసు మాత్రం వేసుకుంటారు. అలాగే చింతపండు నానబెట్టానండి. ఇలా అయితే చిక్కగా వస్తుందండి. ఫ్రైలాగా కట్ చేసుకొని మనం పులుసు వేసుకుంటే ముక్కకు అంటుకొని ఉంటుంది కదా, ముక్కతో పాటు కలిపి బెండకాయతో పాటు రైస్ కలుపుకొని తినేస్తారండి. అదే పొడవు ముక్కలు అయితే తీసి పక్కన పెట్టేస్తారు. అందుకనేసి నేనైతే ఇలానే చిన్న చిన్న ముక్కలే కట్ చేస్తానండి పులుసుకి. ఫ్రైకి ఎలా కట్ చేస్తామో అలాగే. రెండు మగ్గుతున్నాయండి. మగ్గుతున్నప్పుడు నేను ఆల్రెడీ ముందు సాల్ట్ వేసానండి, తీయడం అవ్వలేదు. కారం వేసుకుంటున్నానండి. అలాగే పసుపు కూడా ముందే వేసాను. ఇప్పుడు కొంచెం ఇంగు వేస్తున్నానండి. నేను పులుసు అయినా ఎగురైనా గ్రేవీ అయినా ఏదైనా సరే ఇంగు మాత్రం కంపల్సరీ వేస్తానండి. కొంచెం బాగుంటుంది, డైజెషన్కు బాగుంటుంది. ఎందుకో నేను అలా వేస్తానండి. ఇప్పుడు చింతపండు పులుపు వేస్తున్నానండి. పులుసులోకి చింతపండు పులుపు వేసానండి. పులుసుకి సరిపడినంత, మనకి ఎంత అయితే పలుచగా కావాలంటే కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు, లేదంటే చిక్కగా కావాలంటే కొంచెం తక్కువ వేసుకుంటే పులుసు సరిపోతుందండి. మరుగుతుందండి. ఆల్రెడీ నేను వేసిన పులుసు కొంచెం దగ్గర పడింది. ఈ విధంగా ఉండాలి. కొంచెం సాల్ట్ సరిపోలేదు, కొద్దిగా వేసాను. అలాగే ఫైనల్కి వస్తుంది. ఇంకో 2 minutes అలా ఉంచితే అయిపోయినట్టేనండి పులుసు. పులుసు అయితే అయిపోయిందండి. ఉప్పు సరిపోయింది. పులుసు కూడా